అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అయితే ఇలా మన తోటకొచ్చి ఇలా ఏమంట చేయబోతున్నా అనేది మీకు చెప్తాను. అయితే ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు. ఈరోజు ఆషాఢము లాస్ట్ వారం కదా, అందుకోసమని ముత్యాల పోషమ్మ దగ్గరికి పోయొచ్చిన. ఎందుకోసం అంటే మా అత్తమ్మ వాళ్ళు వంటల కూతురు అన్నట్టు, అందుకోసం అనేసి దేవుని దగ్గరికి అయితే మంచిగా దర్శనం చేసుకుని మంచిగా వచ్చిన. మీరు అందరు మంచిగా కలిసి ఉండాలని మంచిగా మొక్కొచ్చిన. మంచిగా వంట చేసుకుని అయితే తిని మీకు చూపించి పోతా. అయితే ఈ రోజు ఏం స్పెషల్ తెలుసా? పీతల పులుసు చేస్తున్నా. మన తెలంగాణ భాషలో అయితే ఎండ్రికాయల పులుసు అంటారు. చూపిస్తా మీకు, చూడురి. మంచిగా క్లోజ్ కూడా చూపిస్తా. చూడురి ఎంత పెద్దగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి కదా. మీకోసము మంచిగా కట్ చేసి తీసుకొచ్చిన. ఇది మా శ్రీకాంత్ పట్టుకొచ్చి మంచిగా క్లీన్ చేసి నాకు ఇచ్చిండు. సబ్స్క్రైబర్స్ కోసము వంట చేసి చూపి అనేసి తీసుకొచ్చి ఇచ్చిండు అన్నట్టు. అందుకోసమని చేసి మీకు చూపిస్తా. ఇలా ఎండుకాయల పులుసు ఎట్లా చేయాలా, ఈజీగా ఎట్లా చేయాలి అనేసి మీకు చూపిస్తా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మార్కెట్కి పోయి అయితే ఖచ్చితంగా పీతలు తెచ్చుకొని అయితే కూర అనుకొని తింటారు. అంత మంచిగా చూపిస్తా, అంత కమ్మగా ఉంటుంది. మీరు మాత్రం మంచిగా నా వీడియో చూసి ఫాలో గారి, నా వంటలు ఫాలో గారి. తొందరగా ఎట్లా కావాలి వంట అనేది మీకు చూపిస్తా. తొందరగా టైం సేఫ్ అవుతుంది, అట్లనే టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ చూస్తే చూడురి, జర కామెంట్ చేయరి, నాకు సపోర్ట్ చేయరి. నేను మస్తు ట్రై చేస్తున్నా అసలు సక్సెస్ కావాలని. ఈ కుకింగ్ వీడియోస్ తీసి యూట్యూబ్లో సక్సెస్ కావాలని నా కోరిక. సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను ఈ పీతల పులుసు ఎట్లా చేస్తా అనేది చూడుర్రి. ముందుగా అయితే మనము పొయ్యంటి పెట్టుకుందాం. ఎందుకంటే వానాకాలం కదా, ఇబ్బంది అవుతుంది. ఈ కట్టెలు సరిగా మడతలేవు, అందుకని ముందుగా మనము పొయ్యంటి పెట్టుకుందాం. పొయ్యంటి పెట్టుకున్నాక ఏం ప్రాసెస్ చేయాలి, ఏం కథ అనేది చూపిస్తాం మీకు. ఇట్లా పొయ్యంటి పెట్టుకొని వంట చేసుకోండి అంటే కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే చాలా కష్టం అన్నట్టు, కొంచెం కష్టపడాలి. ఇప్పుడు కూడా చాలా మంది ఇట్లా పొయ్యిల మీదనే చేసుకొని తింటారు. గ్యాస్ ఫెసిలిటీస్ మాత్రము చాలా మందికి లేవన్నట్టు. ఇట్లా బయట ఉన్న వాళ్ళకి, ఇల్లు సరిగా లేని వాళ్ళకి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. ఎండ కొట్టిన ఇబ్బందే, ఇటు వాన కొట్టిన ఇబ్బందే, అట్లనే గాలి వచ్చినా కూడా ఇబ్బందే ఫ్రెండ్స్. ఇవన్ దాకా వర్షం వస్తుంది ఏమో అని భయమైంది. ఇప్పుడేమో బాగా గాడిపోతుంది. ఈ గాడుపు కూడా మండదో అని అదొకటి భయం అన్నట్టు. ఇట్లా మనము కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఎన్ని బాధలు ఉంటాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ తప్పదు కదా ఫ్రెండ్స్. మనకి పూర్వం నుంచి ఇదే కదా, ఒకప్పుడు నుంచి ఇదే కదా ఫ్రెండ్స్. ఇప్పుడంటే గ్యాసులు అవోటి వచ్చినాయి, కానీ మస్తు మంచిది. ఇక మనము వంట స్టార్ట్ చేసుకుందాము. ఇలా నా కోడలు ఇంటికాడ ఉంటే పట్టుకొచ్చిన, దానికి ఫోన్ చేసి తీసుకుపోతున్న బిడ్డ అని చెప్పి తీసుకొచ్చిన. ఎందుకంటే ఈడ కట్టెలు ఉన్నాయి కానీ మండతలేవు ఫ్రెండ్స్. నిజంగా మస్తు ఆశకొస్తుంది నాకు. ఈవెన్ దాకా వీడియోలు పెట్టినవి అన్నీ ఇట్లా ఇబ్బంది పడుకుంటున్నాయి. మీకోసం వంటలు చేసి చూపించిన. ఈ కట్టెలతో ఇలా మంచిగా నిమ్మలంగా వంట చేసుకొని పోదాము అనిపిస్తుంది. ఓకేనా? ఎట్లా చేస్తానని చూడుర్రి. చూసిరా ఎట్లున్నాయో పీతలు. ఇట్లా కట్ చేసి అయితే పెట్టేసిండు శ్రీకాంత్. అయితే ఇవి ఎట్లా క్లీన్ చేసిండు అనేది చూసిరారి, సరేనా? ఇగో ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకుందాం. బగోన్ అయితే వేడింది. అందులో ధనియాలు, లవంగాలు, అట్లనే మిరియాలు వేసుకొని వేయించుకుందాం. ఇట్లా చిన్నగా మంట పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిపోయినాయి. తీసి మనము రోట్లు వేసుకుందాము. రోట్లు వేసి దంచుకోవాలి మంచిగా. ఈ వేగిపోయిన వాటిని మంచిగా దంచుకోవాలి మనము. ధనియాలను ఇట్లా మంచిగా దంచిన మనము తర్వాత అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలానే ఇట్లా వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అట్లనే ధనియాల మసాలా ఉంది కదా, ఇవన్నీ మంచిగా ఇట్లా దంచుకోవాలి. మనకి ఎప్పుడు కానీ పీతల పులుసుకి ఎప్పుడు కానీ అన్నీ దంచుకొని వేసుకోవాలి. దంచుకొని వేసుకుంటేనే మనకు చిక్కగా గ్రేవీ వస్తుంది. అట్లనే మంచిగా పీతలకు మంచిగా పట్టేసి కమ్మటి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు కానీ ఇలాగ దంచేసుకోవాలి, మంచిగా ఉంటుంది. మనకు మిరియాలు కూడా వేసుకోవాలి. ఇంట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ తగులుతుంది. అట్లనే మనకు సరిదైనా ఏదైనా కూడా పోతుంది అన్నట్టు మంచిగా.
మనకి ఇంటికాడైతే మిక్సీలు ఉంటాయి, నిమిషము 2 నిమిషాల్లో అయితే మంచిగా కంప్లీట్ అయిపోతుంది. కానీ మనకి ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, తెలుసు కదా మీకు. టైం ఎక్కువ తీసుకున్నా కూడా కమ్మగా తినొచ్చు మంచిగా. మనం కమ్మగా వంటలు చేసుకోవాలి, ఆరోగ్యంగా వంటలు చేసుకోవాలంటే ఇట్లనే మన ట్రెడిషనల్గా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. మంచిగా మెత్తగా దంచుకోవాలి. మనకు దంచరైతే అయిపోయింది. నెక్స్ట్ మనం తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే మనము ఈ గిన్నె పెట్టుకుందాం. ఇదైతే మంచిగా దంచినాం కదా, పక్కన పెట్టుకుందాం. చూసిరా ఎంత మంచిగా అయిందో. పక్కన పెట్టుకుందాం. అట్లా పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా 2 ముక్కలు చేసి పెట్టుకుందాం, ఎందుకంటే మనం గోల్నంకి వేసుకోవాలి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా పక్కన పెట్టుకుందాం. మంచిగా మనకు ఈ బాండి వేడైంది అనుకో, నూనె పోసుకొని ఇది మంచిగా గోలించుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లుంటుందో కూడా చెప్తా మీకు, సరేనా? నేను ఎట్లా ఎత్తున్నానో అట్లా ఏరి, మీకు కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది, సరేనా? గిన్నె వేడైంది, మనం నూనె పోసుకుందాం. ఇది మనము దంచి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. అట్లనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం, మంచిగా గోలించుకుందాం. ఆ గ్రేవీ మంచిగా గోలుతుంది కదా, ఈ గ్రేవీ గోలే లోపు అయితే మనము చింతపండు నానబెట్టుకుందాం. నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా చూడురి, ఎందుకంటే పీతలు 1 కిలోని తీసుకున్నా. నేను కిలోకు ఇంత చింతపండు తీసుకోవాలి, మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. మనకు మెయిన్ అంటే ఇది అన్నట్టు, కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. మనకు చింతపండుతోనే కమ్మగా ఉంటుంది. చింతపండు అంటేనే పులుసు కదా, పులుసు మంచిగా దగ్గట్టుగా పోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకుందాం. ఈ వర్షాకాలము చింతపండు జర మెత్తనే ఉంటుంది, ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతుంది. మనకి జ్యూస్ మంచిగా వస్తుంది ఇందులోకెళ్ళి. ఈ గ్రేవీ మంచిగా గోలింది కదా, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. మంచిగా వేసుకొని మంచిగా గోలించుకుందాం. ఇది 1 నిమిషం 2 నిమిషాలు ఇట్లా మంచిగా గోలించుకొని పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 అయినా సరే 3 అయినా సరే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా గ్రేవీకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంచేసుకోవాలి. ఇక గ్రేవీ అయితే దగ్గర పడ్డది, మనం ఈ పీతలు వేసుకుందాం. ఎండ్రికాయలు చూసిరా, మీకోసం నేను ఇట్లనే పెట్టిన, మనకి వీడియోలో మంచిగా కనిపిస్తుంది కదా అని ఇట్లనే కట్ చేసి పెట్టుకున్నా. చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. మనకి ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నారనుకో చిన్న కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనిషికి 2 ముక్కలు కావాలి కదా, మనిషికి ఒక 2 ముక్కలు తినాలి కాబట్టి జర చిన్న కట్ చేసుకోవాలి. నేనైతే మీకు సోంచనీకైతే నేను పెద్దగా కట్ చేసిన. చూడురి, మన గిన్నె నిండిపోయింది. మంచిగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది మంచిగా కమ్మగా టేస్ట్ వస్తుంది. చిన్న గోతనేమో మంచిగా కలుపుకొస్తుంది కదా, ఇక పెద్ద కోసిన చిన్న కట్ చేస్తేనేమో కలుపుకోనికి మంచిగా వస్తుంది కదా. కానీ నేను పెద్ద కట్ చేసిన, ఎందుకంటే మనకు వీడియోలో మంచిగా కనిపించాలి, మీకు కూడా నోరు ఊరాలి కదా నేను తింటుంటే కదా, అందుకని నేను పెద్ద కట్ చేసిన. ఎందుకంటే ఈ వీడియో చూసినాక మీరు మార్కెట్కి పోయి పీతలు తెచ్చుకొని వండుకొని తినాలి, నా కామెంట్ పెట్టాలా మీరు, అందుకని ఇట్లా పెద్ద కోసిన. అయినా నిజంగా పీతల టేస్ట్ వేరే అబ్బా, నిజంగా చెప్పాలంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇంకా ఇండ్లకి సుక్కు ఉందనుకో ఇంకా మస్తు ఉంటుంది. కళ్ళు కానీ ఇంకేమన్నా తాగేటోళ్ళు తాకుంటే తింటే కూడా మంచిగా ఉంటుంది తెలుసా. ఏమైనా దావతులు ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోర్రి, మంచిగా పీతలు తిండ్రి, ఆరోగ్యానికి కూడా మంచిది. మనకు వర్షాకాలంలో బాగా దొరుకుతాయి, మనకు సముద్రాలు దగ్గర లేవు కాబట్టి రూపాయి ఎక్కువ పెట్టి దొరుకుతాయి అన్నట్టు మనకైతే.
అయినా కొనుక్కొని తిన్నారు, ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఏం లేదు. మనకు హాస్పిటల్లో రూపాయి పెడితే మనకే మొత్తం చెప్పుర్రి. ఇట్లా తిన్నామనుకో మనకు కడుపు నిండుతుంది, అట్లనే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఈ పీతలు తినడం వల్ల మనకి గుండె సమస్యలు రావటనుల్లా మంచిగా తిన్నుర్రి. అట్లనే హార్ట్ అటాక్ వస్తుంది ఏమన్నా డౌట్ వస్తుంది కదా, మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, ఇవన్నిటిని తగ్గుతుందట. మంచిగా బ్లడ్ ప్రెషరో ఏదో తగ్గుతుందట, అవన్నీ తగ్గుతుందట. మంచిగా బ్లడ్ కూడా మంచిగా ప్యూరిఫైగా ఉంటుందట. అందుకే పీతలు తినుడు అలవాటు చేసుకోరి, సరేనా? వారం రోజులకు ఒకసారన్నా, 10 రోజులకు ఒకసారన్నా, ఆదివారం ఆదివారము చికెన్ మటన్ తెచ్చుకుంటారు కదా, ఒక ఆదివారం అయితే ఇది తెచ్చుకొని తిన్నుర్రి, సరేనా? తిన్నుర్రి, తింటారు కదా, తిని నా కామెంట్ పెట్టుర్రులా జరా. నా వంట వల్ల కొంతమంది నేర్చుకున్న నాకు సంతోషమే. నా వీడియోస్ మీకు నస్తాయని కోరుకుంటున్నా, నచ్చాలని కూడా కోరుకుంటున్నా, కామెంట్ చేస్తారని కూడా కోరుకుంటున్నా. చూసిరావుల మంచిగా గ్రేవీ అంతా మంచిగా పీతలకైతే పట్టేసింది, మంచిగా గోలుతుంది కదా. ఇట్లా గోలుతున్నప్పుడే మనము చింతపండు పోసుకోవాలి, చింతపండు పులుసు. మంచిగా పులుసు పోసుకున్నాం కదా, మసలనిద్దాం మనము. మంచిగా దగ్గరికి దాకా మసలనిద్దాం. మంచిగా ఉడుకుతుంది. మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మనకి కూర రెడీ అయిపోయింది. చూసిరా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, తినేద్దాము. సూత్రావుల్లా మంచిగా అయింది కదా. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పులుసు పోసుకొని కమ్మ తింటే ఆ రుచే వేరు, అసలు మస్తుగా ఉంటుంది. ఆహా చూసిర్రా, సూత్తనే కడుపు నిండిపోతుంది. చూసిరా వల్ల పీతల కూర ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం, సరేనా? మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోర్రి. నేను సింపుల్గా చెప్పినా కదా, అట్లా ట్రై చేసుకోర్రి. మంచిగా ఉంటుంది నిజంగా. చికెను మటను ఎక్కువ వండుతారు కానీ అది ఎట్లయినా చూసి వండుకోవచ్చు. కానీ ఈ పీతల పులుసు అయితే చాలా కష్టం అనుకుంటారు, ఎట్లా చేయాలి ఏం కథ అనేది తెలియదు. అందుకే నేను సింపుల్గా ఈజీగా చూపించిన కదా, అట్లా ట్రై చేయర్రి. మీకు ఇష్టమైన వాళ్ళకి అండి పెట్టుర్రి, వాళ్ళ ప్రేమని పొందండి. అలాగే నాకు కామెంట్ చేయండి, సరేనా? టేస్ట్ చేద్దాం ఎట్లుంది ఏం కథ అనేది. టేస్ట్ చేసి మీకు చూపిస్తా, ఓకేనా? టేస్ట్ ఎట్లుంటుందో ఏం కథనో చూడాలి. నేనైతే అన్నీ అందాద కొద్దీ ఎత్తా. ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ, మసాలాలు కానీ అన్నీ అందాద కొద్దీ వేస్తా. కొలతలు అనేది ఏముండదు. మనము వండడం నేర్చుకుంటే దానంతలు అదే వస్తుంది. మంచిగా రోట్లేసి దంచడం కదా, కమ్మగా ఉంది. వండుడైతే తెలుసు కానీ ఇవి తినుడే బాగా కష్టం అన్నట్టు. కొంతమంది అయితే పటపట తినేస్తారు, కానీ నాకు జర కష్టమవుతుంది ఇవి తినాలంటే. కమ్మగుంది. ఇలా కొంచెము ఇలా గుజ్జు ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది తెలుసు, అసలు ఫీదా అయిపోవాల్సిందే. ఇట్లా తింటుంటే కూడా ఘాటు ఇలా పోతుంది అన్నట్టు, ఇట్లా కడుపులోకి మంచిగా. గొంతులో ఏమైనా సర్ది ఉన్నా ఏమైనా ఉన్నా కూడా స్పాట్ వెళ్ళిపోతుంది తెలుసా. చూసిరా గుజ్జు ఎట్లా వస్తుందో.
ఆరోగ్యానికి అయితే మస్తు మంచిది ఫ్రెండ్స్. ఇది కొండి ఎండ్లు ఉంటుంది, మస్తు ఉంటుంది. ఆహా, మీ కొలుసు చూపిస్తా, ఎంత మంచిగా ఉంటుందో అసలు. చూసిరా వల్ల నేను ఇది తినేసరికి అయితే గంట టైం పడుతుంది. నాకు చేపలు కానీ ఈ పీతలు కానీ తినేటప్పుడు నాకు గంట టైం పడుతుంది. ఇంకా మరి మీరు కూడా ట్రై చేయరు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.